గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం మాట్లాడారు. ప్రెస్ క్లబ్ ఆదాయాన్ని పెంచడం, సభ్యులకు పంచడం కోసం పూర్తి పారదర్శక పాలన కొనసాగిస్తామన్నారు. ఎన్నికల హామీలను ఫిబ్రవరి నుంచి అమల్లోకి కార్యాచరణను రూపొందిస్తామని వేముల నాగరాజు అన్నారు. అర్హులైన జర్నలిస్ట్ అందరికీ ప్రెస్ క్లబ్ కమిటీ ప్రత్యేకంగా రూపొందించిన గుర్తింపు కార్డులను కూడా అందజేస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టులు సభ్యుల సలహాలు, సూచనలను, సద్విమర్శలను ఎల్లప్పుడూ స్వీకరిస్తామన్నారు. గౌరవ సభ్యులకు జవాబుదారీగా ఉంటామని ఆయన చెప్పారు. సీనియర్ జర్నలిస్టులు దాసరి కృష్ణారెడ్డి, మదన్ మోహన్, గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రెస్ క్లబ్ కమిటీ దృష్టి సారించాలన్నారు. అందుకోసం సీనియర్లుగా తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. ప్రెస్ క్లబ్ కమిటీకి సలహాలు, సూచనలు ఇవ్వడంలో ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, ఉపాధ్యక్షులు బొడిగె శ్రీను, అల్లం రాజేష్ వర్మ, యాంసాని శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు వలిశెట్టి సుధాకర్, బూర్ల నరేందర్, పొడిశెట్టి విష్ణువర్ధన్, ఈసీ మెంబర్లు వీరగోని హరీష్, దొమ్మాటి శ్రీకాంత్, ఆంజనేయులు, నయీం పాషా, దిలీప్ కుమార్, సంజీవ్, మంచాల రాజు, ఐజేయు రాష్ట్ర కార్యదర్శి గారిపల్లి మధు, TUWJH 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఆర్ లెనిన్, ఐజేయు హనంకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, సీనియర్ జర్నలిస్టులు కంకనాల సంతోష్, సుబ్రహ్మణ్యేశ్వరరావు, నంబూద్రిపాద్, విజయ్ కుమార్, వేణుప్రసాద్, కిరణ్, దయాకర్, నరేష్, శ్రీనివాస్, రాజు, అనిల్, శోభన్, కుమారస్వామి, సాజిద్, నయీం, ఆర్కే తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ శుక్రవారం ప్రెస్ క్లబ్ ఆవరణలో జరిగింది. అనంతరం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. వేముల నాగరాజుకు పలువురు జర్నలిస్టులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర వేడుకల జెండా వందనం కార్యక్రమానికి ఇచ్చేసి పెద్దలందరికీ వందనాలు. ఆదాయం పెంచడం, సభ్యులకు పంచడం అనే ఒకే నినాదంతో మేము ఈ ప్రెస్ క్లబ్ పాలక వర్గానికి రావడం జరిగింది. అందులో ఎలాంటి వేసేజన్ లేకుండా ఆదాయ వనరులు పెంచే అన్ని కార్యక్రమాలను కూడా తీసుకుంటున్నాం. అందుకు సంబంధించి మాకు ఒక్క రూపాయి లేకుండా క్లబ్ను అప్పచెప్పడం మూలంగా దాదాపుగా మొదటి 6 నెలలు మా బొక్కసానికి ఒక్క రూపాయి కూడా రాలేదు. మాకు ఏ పని కార్యక్రమం చేపట్టినా కూడా డబ్బులకు ఆర్థిక మూలాలు అత్యవసరం కాబట్టి ఆర్థిక మూలాలు లేకపోవడం వల్ల మాకు మొదటి 6 నెలలు కూడా వృధా అయిందని చెప్పవచ్చు. అలాగే పాత కమిటీ లెక్కలు అప్పగించకపోవడం, అలాగే కొన్ని అవకతవకలు అని మేము గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించిన యూనియన్ నేతలు పెద్దలందరితో కలిపి అనేక సమావేశాలు ఏర్పాటు చేసినాం. దానికి ఆగస్టు 28 వరకు కూడా ఆ సమావేశాలకి దాదాపుగా 9 నెలల విలువైన కాలం మాకు వృధా అయింది. తదనంతరం నవంబర్, డిసెంబర్ సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 6 నెలలు పోయినాయి. ఇప్పుడు ఈ 2 నెలలు కొత్తగా గద్దెనెక్కిన వాళ్ళు అన్ని సర్దుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఫిబ్రవరి నుండి మేము అమలు చేయాలనుకున్న అన్ని కార్యక్రమాలు, హామీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు గణతంత్ర వేడుకల సందర్భంగా ఐడి కార్డు అర్హులైన గౌరవ సభ్యులందరికీ ఐడి కార్డులు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అలాగే క్లబ్ ఇప్పటి వరకు చేపట్టిన వినూత్న కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఈరోజు చేపట్టబోతున్నాం. అలాగే ఇన్సూరెన్సు, ఇంటి స్థలాలు, ఈ రెండింటికి సంబంధించి కూడా మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గౌరవ సీనియర్ సభ్యులంతా కూడా ఏమైనా అనుమానాలు, ఇతరత్ర ఏమైనా నివృత్తి చేసుకోవాల్సిన అంశాలు ఉంటే వాటిని నేరుగా మాకు కానీ లేకపోతే కనీసం లేఖ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించి మాకు సంబంధించిన సమాచారం మీరు అనుమానపడే అంశాలను నివృత్తి చేసుకొని, ఆ నివృత్తి కాని ఎడల, మా మీద నమ్మకం పోయిన ఎడల మీరు ఏమైనా సద్విమర్శ చేస్తే వాటిని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జరిగిన వాటి గురించి ఇప్పుడు పట్టించుకోవడం కాకుండా వాటిని ఏదో వివాదరహితంగా మేము ముందుకెళ్లాలని భావిస్తున్నాం. మేము ఇచ్చిన ప్రతి హామీకి కూడా కట్టుబడినాం. ఆలస్యానికి అనేక కారణాలు, ఏడాది కాలం వృధా అయింది, అందులో ఎలాంటి సందేహం లేదు. గౌరవ సభ్యులందరికీ కూడా ఎందుకు వృధా అయింది ఏంది అనే విషయంలో కూడా అందరికీ దాదాపుగా క్లారిటీ ఉంది. బయటికి చెప్పలేకపోయినా అందరికీ అన్ని విషయాలు తెలియజేస్తున్నారు.